నమస్తే అండి. నమస్తే. రామ్ చరణ్ ది పెద్ద సినిమా నుంచి ట్రైలర్ వచ్చింది. సో ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడైతే సినిమా చూసినాకనే మొత్తం చెప్పాలి కానీ ఇప్పుడు అది కొంచెం ఇది కొంచెం ట్రైలర్ అంటే అదే కదా చూపిస్తాను. అది చూస్తా అంటే బాగుంది అనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళకు. అంటే గెటప్ మార్చిండు, లాంగ్వేజ్ మార్చిండు. అమ్మాయిది కూడా లంగా ఓని అదో సమంత లాగా అదో సినిమాలు ఉండే కదా, సేమ్ ఆ గెటప్ లాగానే ఈయన. అంటే శ్రీదేవి కూతురు చేస్తుందా, శ్రీదేవి చేస్తుందా అన్న దగ్గరకు వచ్చింది. దాని గురించి ఏమంటారు? తల్లిని మించి రావాలంటే అది కష్టం నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఆమె చిన్నపిల్ల కాంచి, ఆమె ఇప్పుడు కాదు చిన్నపిల్ల కాంచి ఎన్టీఆర్ కాంచి ప్రతి ఒక్కళ్ళతోటి చేసిందంటే ఆమెను మించి బిడ్డ వస్తుందా? ఒకళ్ళ హిందీ సినిమాలలో వచ్చిందో మనకు తెలియదు, కించపరసను. తల్లిలాగా రావాలంటే చాలా కష్టము. ఒకవేళ ఏమో నటన ఉంటే వస్తుంది, అంతేగాని తల్లితోటి పోలవటం కష్టం. ఆమె అందం వేరు, ఈయన వేరు. రాలేదు మరి హీరో వచ్చాడు అనుకోవచ్చు, తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు అని అనుకోవచ్చు. అస్సలు కాదు. నేను ఎప్పుడు రామచరణ్ ఒప్పుకుంటా కానీ చిరంజీవిని మించి రాడని ఎప్పుడు చెప్తా. ఎప్పుడన్నా ఎవరైనా అడుగుతారు అనుకో చెప్తా. తండ్రిని మించి రావాలని ఎవరైనా కోరుకుంటారు కదా. అంటే ఆ డాన్స్ కానీ ఏది కానీ తండ్రిదే, కొడుకే. హనుమంతుడి లుక్ లో రామ్ చరణ్ కనిపిస్తుంది. సో ఎట్లా అనిపిస్తుంది? భక్తి ఏమన్నా సినిమాలో కలిసి ఉంటుంది? అవును, మరి అది ఆంజనేయుడిది పట్టుకుందంటే అలా భక్తి కావచ్చు. మళ్ళీ అందులో ఆయన భక్తుడు కదా, అలా మైండ్లో పెట్టుకొని అది పట్టుకొని ఉన్నాడు. దేనికైనా చెట్టు అవుతాడు, ప్రతి దానికైనా కూలోనికైనా ఇప్పుడు క్లాస్ దానికి పనికొస్తాడు, మాస దానికి పనికొస్తాడు. అది పనికొత్తదనే కదా ఇప్పుడు డైరెక్టర్లు ఏరి పెట్టుకునేది. రెండైనా బాగానే ఉన్నాయి. తండ్రిని మించి రావాలని ఎవరైనా కొనుక్కుంటారు కానీ తండ్రి ఆల్రెడీ సోషల్ మీడియాలలో కొంచెం అక్కడ పనిచేస్తారు, కొంచెం ఆడాడు వదిలేరు. సినిమా హిట్ అవుతుందని అనుకోవచ్చు. అంటే అట్లా వదలకూడదు. వాళ్ళు ఎంతకంటే డైరెక్టర్ కానీ వాళ్ళు ఎంతో కష్టపడి ఆ సినిమా తీస్తారు. అక్కడ కొంచెం తీసి బయట పెడితే సినిమాలు ఎట్లా నడుస్తున్నాయి ఇవాళ రేపు. ఎందుకంటే కోట్లు పెట్టి 1000 కోట్లు పెట్టి తీస్తున్నారు. తండ్రే కొడుకే సినిమా. తండ్రే కొడుకుదే. ఎవరి స్టైల్, చిరంజీవి స్టైల్ ఒక మాట చెప్పాలంటే ఎవరికి రాదు కూడా. అదంతే ఇక. థ్యాంక్ యూ.